మహారాష్ట్రలో ప్రధానమైనటువంటిది ఇద్దరి మధ్యన నువ్వా నేనా అన్నటువంటి పోటీ నడుస్తుంది. ఎవరికి వాళ్ళు గెలుస్తారన్నటువంటిది వాళ్ళకి అనుకూల మీడియాల ద్వారా సోషల్ మీడియాల ద్వారా ప్రచారం చేసుకోవడం తప్పించి నెక్ టు నెక్ సిచ్యుయేషన్ ఉంది. ఇప్పుడు సమస్యల్లా ఎక్కడంటే ఉద్ధవ్ థాకరే మీద కోపం ఉంది, కానీ ఆయన పార్టీని చీల్చడం వల్ల ఆయనకి సానుభూతి వచ్చింది. శరద్ పవార్ మీద కోపం ఉంది, కానీ ఆయన పార్టీని చీల్చడం వల్ల కోపం వచ్చింది. వీళ్ళ ముగ్గురు కలిసినటువంటి బీజేపీ మీద సానుకూలత ఉంది, కానీ వీళ్ళిద్దరిని కలుపుకోవడం పట్ల, ఎవరైతే విడదీసి వచ్చిన వాళ్ళని కలుపుకోవడం పట్ల వ్యతిరేకత ఉంది. అలాగని వీళ్ళ మీద ప్రేమ లేదు. అంటే ఇక్కడ ఒక సందిగ్ధ స్థితి ఓటర్ది. అందుకనినే బీజేపీ వీళ్ళు కలిపి అంచనా వేసుకుంటున్నటువంటిది ఒక 70 నుంచి 80 స్థానాలు. ఇందులో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీ చేసే చోట కీలకం కాబోతున్నాయి. అది కనుక కాంగ్రెస్ దెబ్బతిని బీజేపీ ఎక్కువగా గెలుచుకుందంటే విజయావకాశాలు ఎక్కువ ఉన్నట్టే బీజేపీ. అక్కడ కనుక కాంగ్రెస్ పార్టీ మొగ్గు ఎక్కువ వచ్చిందా, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పోటీ చేస్తున్న చోట్ల మైనార్టీ ఓట్ బ్యాంకే కీలకమైనది అవుతుంది. మైనార్టీలు అక్కడ పోలరైజ్ అయ్యి ఉన్నారు. అలాంటి సందర్భంలో విజయావకాశాలు ఏ మేరకు ఉంటాయి అన్నటువంటిదే ఇక్కడ ప్రశ్న. అదే సందర్భంలో బీజేపీ మిత్రపక్షాలకి ఎక్కువ సీట్లు ఇచ్చేసింది. అజిత్ పవార్కి అంత సీన్ లేదు. 80-85 స్థానాల్లో పోటీ చేయగలిగిన సీన్ లేదు. 70-75 స్థానాలు పోటీ చేయగలిగిన సీను ఇటు వీళ్ళిద్దరికి 70-80 స్థానాల్లో పోటీ చేయగలిగిన సీన్ లేదు. కానీ ఇచ్చింది ఇటు షిండేకి కానీ వీళ్ళకి కానీ. వాళ్ళకి ఇంకో 20-30 తగ్గించి ఇంకొక 50 బీజేపీనే పోటీ చేస్తే ఛాన్సెస్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు బీజేపీ 155 దగ్గరే పరిమితం కావడం, ఇక్కడ మెజార్టీకి కావాల్సింది 144-145 కావడం వలన సంకీర్ణం తప్పనిసరి. అయితే గెలుపు అవకాశాలకి నెక్ టు నెక్ సిచ్యుయేషన్ అయితే ఉంది.